చిరంజీవి: ఏమోయ్, ఇవాళ ఏం కూర చేశావు? రాధా: ఈరోజు బ్రహ్మాండమైన రుచికరమైన కూరలు చేశానండి. గన్నేరు పప్పు ఇగురు, దూలగొండ ఆకు పచ్చడి. చిరంజీవి: వెరీ గుడ్. ఇవాళ సాయంత్రం మా ఫ్రెండ్ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తున్నాడు. నా కోసం ఎదురు చూడకుండా నువ్వు త్వరగా తినేసి పడుకో. ఏరా అబ్బాయి, తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుంది? అబ్బాయి: ఏముంది, ఏపీలో మొదలైన ఎన్నికల పండగ కండువా మార్చడంలో నేతలు నిమగ్నమవుతుంటే, మరో ప్రక్క అభ్యర్థుల ప్రకటన, బుచ్చగింపుల్లో అధిష్టానాలు ఉన్నాయి. మొత్తానికి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని మేము సిద్ధమే అని ఒకరి నుంచి ఒకరు వాగ్దానాలు కుమ్మరిస్తున్నారు. ఎవరు గెలుస్తారో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో మోడీ టూరు, కవిత అరెస్టుతో బిఎస్ఆర్ ఫైరు, రాష్ట్రం అంతా తిరిగిన ఫ్రీ బస్సు, ఆడవాళ్ళు హ్యాపీ. ఇంట్లో ఉంటున్న సరళ ఏదైనా నేర్చుకోవాలని 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోండి పుస్తకం చదివి అది ఒకరోజు మాట్లాడటానికి ధైర్యం చేసింది. ఆఫీసు నుండి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త సుబ్బారావు ఆమెను పిలిచి, బంగారం, ఇవాళ ఆఫీసులో పని ఎక్కువైంది, బాగా అలసిపోయాను అన్నాడు. దానికి ఆమె, సరేనండి, రెస్ట్ ఇన్ పీస్ అంది. ఆ మాట అయిన సుబ్బారావుకి దెబ్బకు నీరసం ఎగిరిపోయింది.